హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ పూరిక. ఇక్కడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడానికి అయితే బట్టలు అయితే పెట్టుకుంటాను అనమాట. అందరివి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వినాయక చవితి అయితే కొంచెం లేట్ గా చేస్తున్నారు, అందుకే అమ్మ రమ్మని. దానికోసం ఇక్కడైతే నేను బట్టలు పెట్టుకునేసి రెడీ అయితే అవుతాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే. ఇక అందరూ రెడీ అయిపోయేసి అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ మేమైతే ఆటో బుక్ చేసుకునేసి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంటారనమాట. ఎప్పుడెప్పుడు వెళ్ళేదని అయితే అడుగుతానే ఉంటారు. నేను చెప్పేది కరెక్టే కదండి. చాలా మందికి అయితే నానమ్మ వాళ్ళ ఇంటికన్నా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే చాలా ఇష్టం అవుతా ఉంటుంది. వెళ్ళడానికి కూడా బాగా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. వీళ్ళు కూడా అంతే. అక్కడికి వెళ్తామంటే ఎప్పుడెప్పుడు వెళ్తామా అనేసి అయితే కాసుకొని ఉండారు. అసలు మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి సెకండ్ డే వెళ్ళాం అనమాట. మేము వెళ్ళకుండా ముందు రోజు అయితే పెట్టేస్తున్నారు గణేష్ అని. మేము వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ ప్రసాదాలు ఇద్దాం అనుకునింది అమ్మ, అందుకే ఫస్ట్ రోజు అయితే ఇవ్వలేదు. మళ్ళీ సెకండ్ అయితే ఇలా కుడుములు శనగలు అయితే రెడీ చేసింది. రెడీ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మేము ప్రసాదాలు పూజ సామాన్లు అయితే తీసుకొని అయితే గుడికాడికి అయితే వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ప్రసాదాలు పెట్టేసి ఇక్కడైతే పూజ చేసుకుంటాం అనమాట. మేము పూజ చేస్తా అంటే పిల్లలు కూడా ఉంటారా, వాళ్ళు కూడా చేయాలన్నారు. అందుకే ఇంకా వాళ్ళ చేతిలో కూడా ఇలాగైతే అన్ని అయితే వాళ్ళ చేతులతోనే చేపిస్తాను నేను. అప్పుడే వాళ్ళు ఒప్పుకుంటారు. రెండో రోజు కాబట్టి అంత ఎక్కువగా అయితే అక్కడ మనుషులు అయితే లేరు కాబట్టి ఫ్రీగా అయితే పూజ చేసుకున్నాము. అందుకే పిల్లలు కూడా అయితే చేయగలిగినారు, లేదంటే అయి ఉండేది కాదు. వాళ్ళు కూడా అలా చేస్తా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినారనమాట. పిల్లలకి ఆటోమేటిక్ గా గణేష్ అని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. పిల్లలు గణేష్ పండుగ అంటేనే అదొక హుషారు వచ్చేస్తుంది. వీళ్ళు కూడా అంతే, అక్కడ బాగా అయితే ఎంజాయ్ చేసినారు. సరే ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళే అయితే మొక్కుంటూనే ఉండారనమాట. వద్దంట అంటే కూడా ఎవరికైతే పడి మొక్కుతా ఉండారు. అక్కడైతే ఇంటికే రానంట అన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఇది ఫస్ట్ టైం చుడుకోబోతాను అనమాట ఇలాగా వినాయక పండుగకి. అందుకే వాళ్ళు కూడా అయితే బాగా ఎంజాయ్ చేసినారు. చూసారా, నైట్ 10 అవుతుంది అయినా సరే నిద్రపోకుండా అయితే అక్కడే ఆడాలంటా అన్నారు. అక్కడ ఇంక సాంగ్స్ పెడతారు కదా, అక్కడ వాళ్ళు డాన్స్లు వేస్తా అంటే అక్కడికే వెళ్ళాలని అయితే గోల్ చేస్తా అన్నారు. ఇంకా అందుకే నేను కూడా ఏం చేయలేకుండా అయితే తొడుకొమ్మినా అనమాట. నెక్స్ట్ డే ఇంకా వినాయకుడిని అయితే ఎత్తేస్తా అన్నారు. ఇంక ఇక్కడే దానికోసం అయితే రెడీ చేస్తా అన్నారు. ఇలా గణేష్ ఎత్తిన రోజు అయితే సండే కాబట్టి అందరూ అయితే ఉన్నారు. చాలా బాగా అయితే చేసినారు అనమాట. నేను కూడా చాలా రోజుల తర్వాత అయితే ఇలా గణేష పండుగ అయితే చూస్తున్నాను. ఎప్పుడు మేము గణేష్ అని పెట్టుంటే చూసుకొని వచ్చేవాళ్ళం అనమాట. ఎత్తేదానికి అయితే చూసే అవుతాను లేదు, వర్షం వచ్చేస్తానింది. ఈసారి మాత్రం అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఇలా బాగా అయితే చూస్తున్నాను అనమాట. నాకు కూడా బాగా హ్యాపీగా అనిపించింది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసినారు ఆ రోజు. అసలు ఇంటికే రాలేదు. రోజు మొత్తం అక్కడే తిరుగుతా పరిగెత్తా ఉండారనమాట చూడడానికి. నేను కూడా ఇంక వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా వదిలేసినాను. వాళ్ళంతా హ్యాపీగా చూస్తా అంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకెక్కడ పూజారి గారు అయితే వచ్చి పూజ చేసి గణేష్ అయితే కదిలిచ్చేసినారు. ఇంకెక్కడైతే ఎత్తుకొని పోతున్నారు అనమాట గణేష్ అని. ఇంకెక్కడైతే గణపైన అయితే పటాకీలు అలాగే బ్యాండ్ సెట్ అయితే పెట్టారనమాట. ఇలా డాన్స్ వేసుకుంటా గణేష్ అని అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్తా ఉండారు. ఇక్కడ ఫస్ట్ టైం నేను ఈ సంవత్సరము చాలా వినాయకుళ్ళు అయితే చూసాను అనమాట. బయట పెట్టినవి అలాగే వేరే కొంతమంది ఇండ్లలో పెట్టినవి అయితే చాలా గణేశాలు అయితే చూసాను నేను. నాకు అది అంతా వినాయకుడు ఆశీర్వాదం లాగే అనిపించింది నాకైతే. అందుకే ఈసారి నేను చాలా చోట్ల అయితే చూడగలిగాను. ఇంతకు ముందు నేను ఒక షార్ట్ పెట్టాను కదండి, మా ఇంటి దగ్గర వినాయకుడు పెట్టారనేసి. దాని నిమజ్జనం అయితే చూద్దాం అనుకున్నాము. 3 days కంటిన్యూగా వర్షం పడింది. మేము వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయాము. కానీ ఇలా అనుకోకుండా అయితే చాలా వరకు గణేశాలు అయితే చూసాను అనమాట. నిమజ్జనానికి ఎత్తుకోబోవడము అలాగే పెట్టిన దాన్ని 7 days 9 days కూడా వెళ్ళి అయితే చూసాను నేను. అదైతే మా అదృష్టం అనుకున్నాము. ఆయన ఆశీర్వాదం లేనిదైతే మనం అస్సలు వెళ్ళి అయితే ఆయన చూడలేమని అయితే నాకు బాగా అర్థమైంది. ఇంకెక్కడ చూసారా, వినాయకుడిని అయితే ఎత్తుకొని పోతా అంటే అందరూ అయితే డాన్స్లు వేస్తా ఉన్నారు హ్యాపీగా. మీరు కూడా చూసేయండి ఎలా చేశారనేది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి అయితే ఇలా డాన్సులు చేస్తే అయితే హ్యాపీగా అయితే వినాయక చవితి చేసుకున్నారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే. మీరు ఎలా చేసుకున్నారు వినాయక పండుగ, ఎన్ని రోజులు పెట్టుకున్నారని అయితే నాతో అయితే షేర్ చేసుకోండి. కొన్ని చోట్ల అయితే 5 days 9 days అలా పెట్టి కూడా పూజ చేసుకుంటా అంటారు కదా. మీరైతే ఎన్ని రోజులు పెట్టుకున్నారని అయితే నాతో అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి నాకు. ఇంతేనండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉందని అయితే నాతో అయితే షేర్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అయితే బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరైతే చూసేయచ్చు. అలాగే లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల అయితే మాకైతే మోటివేషన్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. Have a nice day, everyone.